హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నైట్ రైడ్ చేసి చాలా రోజులైంది నైట్ రైడ్ చేసి దీనిపైన. అండ్ 2 వీక్స్ అవుతుంది. లాస్ట్ టైం నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ ఏగో పోయినుండే నైట్ రైడ్. ఇషా రెస్టారెంట్ అని మన గజ్వెల్ ఏరియాలో ఉంటుంది. బట్ మస్తు ఫన్ ఉండే మన అనమాట ఆ రైడ్. లైక్ వింటర్ సీజన్లో నైట్ రైడ్ లాంగ్ చేయడం అసలు మస్తు మజా వచ్చింది. లైక్ అది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 66 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇప్పుడు పోయేది మాత్రం అక్కడ కాదు, జస్ట్ సిటీ స్పిన్ అనమాట. సో నేను అండ్ ఇంకో నాతో పాటు ఇంకో 2 ట్రేంబు స్ట్రీట్ ట్రిపుల్ బైక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మన బెనెలీ 600i అనమాట. ఇదైతే ప్రజెంట్ అయితే లోపల ఉంది. దీన్ని బయటికి తీయాలి, చాలా ఫీల్ అవుతుంటుంది ఇది తీయకపోతే. ఇది ఆల్మోస్ట్ ఇది బయటికి రాకుండా అంటే చిన్న చిన్న లోకల్ రైడ్స్ అంటే ఇంటి దగ్గర తిరుగుతున్న దీనిపైన. బట్ లాంగ్ రైడ్ అయితే ఇంకేం చేయాలి. దీంతో కూడా ఒక లాంగ్ రైడ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇదే తీసుకున్నా. బట్ ఇది నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది సిటీలో కొంచెం ఈజీ ఉంటుంది అనమాట మనకి రైడ్. సో లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది. మనం బెనెలీ 600 అయితే సిటీలో కొంచెం హార్డ్ అవుతుంది అనమాట రైడ్. అది హెవీ వెయిట్ అండ్ అంత ఇది కట్ అంత ఈజీగా అది బెనెలీ 600i కట్ కాదు. ఇది చాలా ఈజీగా కట్ అవుతుంది మనకి సిటీలో. బట్ అది 600i అయితే అంత ఈజీ కట్ కాదు, హెవీ వెయిట్ ఉండడం వల్ల అంత ఈజీగా కట్ కాదు బైక్ అది. అండ్ దాని స్టీరింగ్ కూడా ఫుల్ కటింగ్ ఉండదు, కటింగ్ తక్కువ ఉంటుంది. ఇది ఫుల్ కటింగ్ వస్తుంది అనమాట Z9, అది ఫుల్ కటింగ్ రాదు బెనెలీ. సో అందుకని చెప్పేసి నైట్ రైడ్కి అయితే ఇది జర బెటర్ ఉంటుందని చెప్పి నేను నైట్ రైడ్కి ఎక్కువ ఇదే తీస్తాను అనమాట, Z9. చలో ఇంకా మనం ఇక్కడ పెట్రోల్ బంక్ పోయి అక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా అక్కడ 2 ట్రేంపు స్ట్రీట్ ట్రిబుల్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 బైక్స్ని యాడ్ చేసుకుని పోవాలి. చలో ఇంకా అక్కడ పోయినాక హాయ్. ఆల్రెడీ నేనే తొందరగా వస్తాను అనుకున్నా, నువ్వే వచ్చేసినావా? నేనే ఫస్ట్ వస్తాను అనుకున్నా. అచ్చా, ఇగో ముందు ఇంకొకటి మన ఇట్లానే ఇప్పుడు మనం యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇట్లానే వెళ్ళిపోతే మనకి ఇప్పుడు యశోద హాస్పిటల్ కలుస్తుంది. యశోద హాస్పిటల్ దగ్గర ఇంకొక స్ట్రీట్ ట్రిబుల్ ఉంది. అమ్మా పడ్డదా స్టాండ్. ఇప్పుడు మనం ఇట్లానే వెళ్ళిపోతాం కదా, స్ట్రైట్ వెళ్ళిపోయి మనం అక్కడ నుంచి రైట్ తీసుకొని యశోద హాస్పిటల్ దగ్గర ఇంకొక స్ట్రీట్ ట్రిబుల్ ఉన్నది. అక్కడ ఆయన ఇక్కడికి వస్తా రమ్మని చెప్పి నా ఇక్కడికి వస్తా అన్నాడు. మళ్ళీ అక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఏది KPG ఫస్ట్ రోడ్ నుంచి వెళ్ళిపోతుండు. యశోద దగ్గర కలుస్తాం. మనం ఇట్లకి వెళ్ళి పోయేది అక్కడనే కలుస్తాం, యశోద దగ్గరనే కలుస్తాం. ఆయన అక్కడ యశోద దగ్గర. సరే, ఇక్కడ ముందు అక్కడ దాకా పోతుందా బండి? 45 ఓకే. అయితే ఐకే దగ్గర కొట్టిద్దాం. ఓకే, అర్థం కాలే. 90 ఈడ లేదా 95 ఇక్కడ ముందు ఉంది చూడు. నాకు ఇంటి దగ్గర 95 దొరికింది, కొట్టించేసిన ఇప్పుడే. రేంజ్ 66 ఉన్నది. ఐకే దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. తెలుసు, ఇండియన్ ఆయిల్ ఉంటుంది. ఓకే, అక్కడ కొట్టిద్దాం. బా ఏందా ముందంతా ఏం కనబడతలేదు. అదేంది ఫాగా లేకపోతే ఏదన్నా పొగనా? పొగ నాకు తెలిసి ఫాగ్ కాదు, అది పొగ. అది అంత డేంజర్ వస్తుంది ఏంది? చలో గాయ్స్, ఇది ఒకటి స్ట్రీట్ ట్రిబుల్ 765 RS న్యూ మోడల్ అనమాట. జస్ట్ 24 మోడల్ బైక్ ఇది. క్రేజీ బట్ స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట. ముందు ఇంకొక స్ట్రీట్ ట్రిబుల్ కలుస్తుంది. యాక్చువల్ ఇక్కడికే రావాల్సింది ఆయన, బట్ ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోయాడు. బట్ స్ట్రీట్ ట్రిబుల్ చూసినప్పుడల్లా అదొక ఫీల్ వస్తుంది అనమాట నాకు. అరే ఏం క్రేజీ బైక్ యార్ అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది. అంటే దాన్ని అంత ఫీల్ రావడానికి రీజన్ ఏంటంటే స్ట్రీట్ ట్రిబుల్ దాంట్లో అన్నీ చాలా ప్రీమియం ఉంటుంది అనమాట. బైక్ మన Z9 లేక నార్మల్గా అనిపించదు. Z9 అయితే నార్మల్గా అనిపిస్తుంది, అదైతే ప్రీమియం ఉంటుంది. లైక్ ఓలిన్ సస్పెన్షన్స్ అండ్ బ్రెంబో క్యాలిపర్స్, బ్రెంబో స్టైల్మా క్యాలిపర్స్ ఉంటాయి దానికి. అండ్ ఓలిన్ సస్పెన్షన్స్,
ఇంకా ఆ టీఎఫ్టీ డిస్ప్లే కూడా చాలా క్వాలిటీ ఉంటుంది, అంటే మనది కూడా క్వాలిటీ ఉంటుంది, సేమ్ జీనన్ క్వాలిటీ అది కూడా క్వాలిటీ ఉంటుంది. బట్ దీని హైలైట్ ఏంటంటే ఓలిన్ సస్పెన్షన్స్, బ్రెంబో స్టైల్ క్యాలిపర్స్, అండ్ ఇంకేంటంటే టైర్స్ కూడా దీనికి షోరూమ్తోనే బైక్తో రావడమే దీనికి పిరలి సూపర్ కోర్స్ ఇస్తారు అనమాట. క్రేజీ అంటే క్రేజీ. ఇప్పుడు ఈ బైక్ కనిపిస్తుంది కదా, మన బైక్ ఉన్నది కూడా అదే అనమాట. ఏంది అరే యాక్సిడెంట్ అయింది. యా డివైడర్ గుద్ది పడేసింది మొత్తానికి. అంబులెన్స్ కూడా వచ్చింది. సో దీనికి ఏంటంటే స్ట్రీట్ ట్రిబుల్కి షోరూమ్తోనే పిరేలి సూపర్ కోర్సా SP2 అనమాట. SP2 SP3 టైర్స్ వస్తాయన్నమాట. సో మన జీనానికి అయితే అట్లా కాదు, డన్లాప్ టైర్లు ఇస్తాడు. వరస్ట్ టైర్లు ఇస్తాడు అనమాట. అవి టైర్లు అస్సలు బాగుంటాయి, జీనన్ స్టాక్ టైర్స్. డన్లాప్ ఇస్తాడు, అస్సలు బాగుండే. అవి గ్రిప్ ఉండదు, రోడ్ గ్రిప్ కూడా ఉండదు. పోనీ ఆ రోడ్ గ్రిప్ ఏమైనా ఉంటుందా అంటే అదే ఉండదు. బట్ స్ట్రీట్ ట్రిబుల్కి మాత్రం అసలు క్రేజీ. పిరేలి టైర్స్, ఓలిన్ సస్పెన్షన్స్, బ్రెంబో క్యాలిపర్స్, అసలు అంతా నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఉంటుంది బైక్ అంతా. దాంట్లో పవర్ వచ్చేసి అది కూడా మెయిన్ థింగ్ అనమాట. 765 ఇన్లైన్ 3 సిలిండర్ల 130 bhp అనేది ఇప్పుడు వచ్చే బైక్కి 130 bhp అనమాట. ఇప్పుడు 2023 నుంచి ఇంక్రీజ్ చేసిండు దాని bhp. యాక్చువల్లీ పాత 765 RSకి అయితే 128 bhp ఉండే, బట్ దీనికి వచ్చేసి 130 bhp వేసిండు. అసలు క్రేజీ అనమాట. అది అగ్రెసివ్. దాంట్లో ఆ పవర్ని మనం చూడాలనుకుంటే దాంట్లో 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఆ ఫుల్ పవర్ రావాలంటే మనం రైడింగ్ మోడ్స్లో ట్రాక్ మోడ్ పెట్టుకోవాలన్నమాట. ట్రాక్ మోడ్ పెడితే ఇంకా మొత్తం ఫుల్ పవర్ వస్తుంది అనమాట. 130 bhp. మన దాంట్లో ఫుల్ పవర్ ఏమో రైడరు, దాంట్లో ఫుల్ పవర్ ఏమో ట్రాక్ అనమాట. ఇక్కడ ఉన్నాడు అయినా ఇన్నే అన్నాడు. ఫస్ట్ టీ స్టాల్ అన్నాడు. ఫస్ట్ టీ స్టాల్. ఓహో ఇద్దేసిండా ఆర్. నేను ఎస్ తెస్తాడు అనుకున్నాను. యాక్చువల్లీ నేను దగ్గర 765 ఎస్ ఉండే, ఫస్ట్ జనరేషన్ అనమాట. ఆ బైక్ డిస్కంటిన్యూ అయిన తర్వాతనే ఆర్ వచ్చింది, దాని తర్వాత RS వచ్చింది. సో ఓహో వాట్ ఏ బ్యూటీ. దాని కూడా బ్రెమ్మోనే, బట్ దానికి బ్రెమ్మో క్యాలిపర్స్ స్టైలిమా కాదు. దాంట్లో రైడింగ్ మోడ్స్ వచ్చేసి 3 ఉంటాయి, దీంట్లో 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, దాంట్లో వచ్చేసి 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇది వీళ్ళ బ్రదర్ది బైక్. ఇన్నది కూడా సేమ్ బైకే, బట్ ఓల్డ్ మోడల్ 765S. ఇది వచ్చి 765R న్యూ మోడల్ 24 మోడల్. దీనికి వచ్చేసి ఇది కూడా బ్రెమ్మోనే, ఫ్రంట్ అండ్ బ్యాక్, బట్ స్టైల్మే క్యాలిపర్స్ కాదు, రేడియల్ మోనో బ్లాక్ క్యాలిపర్స్. మనోడు ఫుల్ అగ్రెసివ్ రైడర్ అనమాట, చాలా అగ్రెసివ్ ఉంటాడు. చూసి కదా ఫటా 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 కొట్టుకుంటే వెళ్ళిపోతూనే ఉండు. నేను మన సాయి వచ్చి మెల్లగా వస్తాం. మేము స్లో రైడర్స్, ఆయన అగ్రెసివ్ హైపర్ రైడర్ అనమాట. మేము స్లో రైడర్స్. అయితే వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ. ఏడున్నాడు కనిపిస్తలేడు, ముందే ఉండాలి.
ట్రాఫిక్ అయితే పచ్చడి అవుతుంది ట్రాఫిక్తోనే. మళ్ళీ వీకెండ్ కదా, ఫుల్ ఉంటుంది. స్టేట్ ట్రిబుల్కి Z9కి రేజ్ పెడితే Z9 గెలుస్తుంది. ఇనిషియల్లీ అది వెళ్ళిపోతుంది స్టేట్ ట్రిబుల్, అది కూడా ఫుల్ పవర్లో పెడితే, ట్రాక్ మోడ్లో పెట్టి కొడితే 130 bhp పవర్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. తర్వాత అది 220 దగ్గర ఆగిపోతుంది స్పీడ్, ఇంకా అక్కడ దాని ముందు నుంచి ఇంకా పోదనమాట. సో Z9 వచ్చేసి 264 ఆన్ ద రికార్డ్ ఉంది. సో ఇది 264 వెళ్ళిపోతుంది, అది వచ్చేసి 220 దగ్గరనే లాక్ అయిపోతుంది స్పీడ్, బికాస్ ఆఫ్ CC అండ్ దిస్ ఈజ్ ఇన్లైన్ 4 అండ్ దట్ ఈజ్ ఇన్లైన్ 3 అండ్ 765cc. దట్ ఈస్ ద డిఫరెన్స్. జర చూడన్నా, మొత్తం బాగాంచుకుంటూ పోతున్నావు. జర పిల్లల్ని చూడంటున్నా, పిల్లలం జర మెల్లగా వస్తున్నాం. ముందు వెనక లెఫ్ట్ మెల్లగో, జర రపారా పురుకుతున్నావు. మేము పిల్లలం జర రాని, జర వెనకాల. చలో సో 765 RSకి 765 Rకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది కొన్ని విషయాలలో. లైక్ డిస్ప్లే వచ్చేసి కంప్లీట్గా డిఫరెన్స్ అనమాట. RSకి ఏమో TFT డిస్ప్లే ఉంటుంది, దీనికి ఏంటంటే డిజిటల్ అండ్ అనలాగ్ అనమాట. అది వచ్చేసి డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అండ్ క్యాలిపర్స్ వేరే ఉంటాయి అండ్ హోల్ ఇన్ సస్పెన్షన్స్ కూడా కావన్నమాట అవి. ఇది బ్రిడ్జ్ కింద దిగండి ఏంది, ఆయన పైకి వెళ్ళి వాళ్ళు కింద దిగిండా, బ్రిడ్జ్ ఎక్కిండా? ఒరే అట్లా ఉరుకుతున్నాడు ఆగమాగము. లేడీ నా బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయాడు. బ్రిడ్జ్ కిందనా బ్రిడ్జ్ మీదనా ఏంది? ఇట్లా బ్రో ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి. ఆయన మిస్ అయిపోయాడు. ఇంకొకటి 765R ఉంది కదా,
బైక్ అయినా మిస్ అయిపోయి అటేటో లెఫ్ట్కి వెళ్ళి కొట్టేసిండంట. నేను చెప్తూనే ఉన్నా బ్రిడ్జ్ ఎక్కన్నా అంటే బ్రిడ్జ్ ఎక్కకుండా డైరెక్ట్గా బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోయాడు. మిస్ అయిపోయాడు, రూట్ మిస్ అయిపోయాడు. పర్లే, నో ప్రాబ్లం. రూట్ మిస్ అయిపోయినా కూడా మనకి డైరెక్ట్ లొకేషన్కి వస్తాడు. లొకేషన్కి వచ్చామని చెప్పిన. రోడ్డు మాత్రం మొత్తం నీళ్ళే ఉన్నాయి, మొత్తం వెట్ అయ్యి ఉంది రోడ్ అంతా. ఫ్రంట్ వెనక చూస్తే బండి మొత్తం బురద ఉంటుంది, కింద సైలెన్సర్లకి ఇంజన్కి మొత్తం మట్టి బురద కొట్టేసి ఉంటుంది. సీట్ యాక్చువల్లీ ఈ Z9కి అయితే అంత రియాక్షన్స్ లేదు, పబ్లిక్ రియాక్షన్. బెనెల్ తెస్తలే, అబ్బా బాబా మ్యాడ్ ఉంటుంది దానికి రియాక్షన్ మాత్రం, నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ దాని సౌండ్కి. దీనికి రియాక్షన్ కావాలంటే ఫుల్ సిస్టమ్ వేయాలి, బెనెల్కి రియాక్షన్ కావాలంటే ఫుల్ సిస్టమ్ అవసరం లేదు, జస్ట్ ఎగ్జిల్ వేసి అయిపోతుంది. ఓహో, రవికిరణ్ అన్న నిన్న ఉన్నాడు, ఆయన ముందు వచ్చిండు నేను చెప్పిన. నేను చెప్పిన కదా రప్ప రప్ప కొట్టేస్తాడని. హలో అన్న, ఆఫ్టర్ లాంగ్ టైం ఆన్లోనే ఉంది, నేను పెడుతున్నా కెమెరాలా. మొత్తం ఫుల్లీ కస్టమైజ్డ్ బైక్ ఇది. హార్లీ డేవిడ్సన్, ఇది హార్లీ డేవిడ్సన్ కాదు హార్లీ డేవిడ్సన్ 48, హార్లీ డేవిడ్సన్ 48. ఇది ఆమిర్ శర్మ అని ఒక ఆయన చేపించిండు. ఆమిర్ శర్మ అని ఆయన దగ్గర సూపర్ కార్స్ కూడా ఉన్నాయి. ఆమిర్ శర్మ దగ్గర ఆయనదే అని చెప్పి అన్నారు. ఆయనదే అనుకుంటా బైక్ ఇది. సో ఇది ఇక్కడ ఉండబట్టి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఉంది. అయిపోయింది అలా ఏం లేదు, వాటర్ కూడా పోసేసిండు, వాటర్ కూడా అయిపోయినాయి. ఏంటండి కొండపూర్ మీదకి వెళ్ళే అదే అక్కడికి వెళ్ళబోదాం. అదే అక్కడ నుంచి పోతే ఐక్య దగ్గరికి వస్తాం, కొండపూర్ మీదకి అట్లా ఐక్య దగ్గరికి పోతాం. నువ్వు నన్ను ఫాలో అయిపో. చలో, మన దగ్గర అయితే 3 బైక్స్ ఉన్నాయి. 765 RS న్యూ మోడల్, ఇది 24 మోడల్. అండ్ ఇక్కడ వచ్చేసి 765 R, ఇది కూడా 24 మోడలే. దీంట్లో అయితే కొన్ని తక్కువ ఉంటాయి అన్నమాట ఫీచర్స్. దీంట్లో ఫీచర్స్ అయితే ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అనమాట ఇది RS. దీంట్లో బ్రెంబో ఇందాక అయిపోయినాయి కదా, ఫ్లైబైలో బ్రెంబో ఓరిన్ సస్పెన్షన్స్, అండ్ TFT 5 inches డిస్ప్లే, రైడింగ్ 5 మోడ్స్. సో అవన్నీ అనమాట. దీంట్లో వచ్చేసి రైడింగ్ 5 మోడ్స్ ఉండవు, 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా బ్రెంబో క్యాలిపర్సే, బట్ స్టైలిమా క్యాలిపర్స్ కాదనమాట, మోనోబ్లాక్ క్యాలిపర్స్ వస్తాయి. సస్పెన్షన్ వచ్చేసి నార్మల్ సస్పెన్షన్ ఉంటుంది, బట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, ఓలిన్స్ కాదనమాట ఇది. దీంట్లో బ్యాడ్ థింగ్ ఏంటంటే వేసుకుంటే ఫుల్ సిస్టమ్ వేసుకోవాలి, లేకపోతే స్టాక్ ఎగ్జాస్ట్ నడుపుకోవాలన్నమాట. స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ వేయడానికి ఆప్షన్ లేదు. బట్ దీంట్లో కూడా కిక్ షిఫ్టర్ ఉంటుంది. ఆర్లో కిక్ షిఫ్టర్ ఇచ్చిండు, అండ్ RSలో కూడా కిక్ షిఫ్టర్ ఇచ్చిండు. మన Z9లో నాకు కిక్ షిఫ్టర్ వేయలేదు. 2025 మోడల్ తర్వాత దాంట్లోనే వచ్చిందనమాట కిక్ షిఫ్ట్.
చలో స్టార్ట్ అయ్యామా? మళ్ళీ ఆగుతావా బాగాంచుకుంటూ వెళ్ళిపోతావా? ఆగుతావా బాగాంచుకుంటూ వెళ్ళిపోతావా అంటున్నా? ఆగుతావా బాగాంచుకుంటూ వెళ్ళిపోతావా అంటున్నా? సరే సరే కొట్టు కొట్టు. అది ఆర్ఎస్. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుందిలే, ఆర్కి ఆర్ఎస్కి. పవర్ కూడా అది ఆర్ఎస్ ఎక్కువ ఉంటుంది, బిఎస్పి ఆర్కి తక్కువ ఉంటుంది. రైట్. ఆర్క్ వచ్చేసి బిహెచ్పి 120 సంథింగ్ చేంజ్, అంతే 120 ఏమో చేంజ్ ఉంది నాకు తెలిసి. ఆర్ఎస్కి అయితే 130. బట్ ఆరు చాలా తక్కువగా అనిపిస్తాయి మనకి. సిగ్నల్ దగ్గర నుంచి చంపడ ఉన్నది పో. ఇందాక బిఎండబ్ల్యూ ఆర్ఎస్ సారీ బిఎండబ్ల్యూ ఎస్ గుంజండి చూడు, అట్లా గుంజుకుంటూ వచ్చేసిండు. రైట్ రైట్. రేస్ పెట్టుకుంటారు ఏంది ఇద్దరు అట్లా ఉరుకుతున్నారు? నైట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది? 1:03 అవుతుంది, 1 o'clock అవుతుంది టైము. సో 1 అయినా కూడా ట్రాఫిక్ మొత్తం బాగానే ఉన్నది ఈరోజు. నిజంగా అసలు సాటర్డే ఎప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండదు, ఈరోజు ఏందో ఫుల్ ట్రాఫిక్ ఉంది సిటీలో. మనకు రైడ్ ఉన్నప్పుడే ట్రాఫిక్ ఉంటుంది, రైడ్ లేనప్పుడు ఏ ట్రాఫిక్లు ఉండవు. రైడ్ ఉన్నప్పుడే వర్షం పడుతుంది, లేనప్పుడు ఏం వర్షాలు ఉండవు. కొంచెం థ్రోటల్ ఎక్కువ ఇచ్చినప్పుడు వినిపిస్తుంది సౌండ్, విజిల్ సౌండ్ వస్తుంది. కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసినాం. చలో టైం కూడా చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1 అవుతుంది, 1 క్రాస్ అయిపోయింది కూడా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అట్లనే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.